అంబానీ అదానితో మహిళలు పోటీ పడేలా చేస్తామని తెలిపారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మహిళలను స్ఫూర్తిగా తీసుకుని పరిపాలన చేస్తున్నామని తెలిపారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో మహిళా శక్తి మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా 553 మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు పంపిణీ చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణను 10 ఏళ్లు పరిపాలించిన బీఆర్ఎస్ ఏనాడు తమ పార్టీకి అధ్యక్షురాలుగా మహిళలు నియమించలేదని, బీఆర్ఎస్ ప్రభుత్వం తొలి 5 ఏళ్లలో ఒక్క మహిళకు మంత్రి పదవి ఇవ్వలేదని విమర్శించారు. పెట్రోల్ బంకులు అంటే హైవే వెంబడి వెళ్తుంటే రిలయన్స్ పెట్రోల్ బంక్ అని అంబానీలో పెట్రోల్ బంకులు కనిపించేది. కానీ మా నారాయణపేటకి వెళ్తే మా ఆడబిడ్డల పెట్రోల్ బంకు కనిపిస్తుంది. నెలకు 5-6 లక్షల రూపాయలు సంపాదించుకుంటున్నారు. అంబానీతో పోటీ పడి రిలయన్స్తో పోటీ పడే పెట్రోల్ బంకుల నిర్వహణ ఈనాడు రాష్ట్రం నలుమూలల మా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చిన ఎక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నా మా ఆడబిడ్డలకు పెట్రోల్ బంకులు పెట్టడానికి స్థలం ఇవ్వండి. ఈ రోజు అంబానీతోని వాళ్ళు పోటీ పడాలి అని. ఈ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మా ఆడబిడ్డల చేతుల్లో ఉంది. ఈ తెలంగాణ ఆర్థిక ప్రగతి అభివృద్ధి పదం వైపు వేగంగా పరిగెత్తాలి అంటే 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరం చెయ్యాలి అని కంకణం కట్టుకొని ప్రభుత్వం ఉన్నది. అందుకే ఈనాడు మెప్మా వేరు సర్పు వేరు ఉంటే ఈ రెండింటిని కలిపినాం. తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో, పట్టణాలలో ఉండే మహిళలందరూ ఒకే గొడుగు కిందికి తెచ్చి 1 కోటి మంది సభ్యులను చేయాలని ఈరోజు పెట్టుకున్నాం. 67 లక్షల మంది సభ్యులు ఉన్నారు. మరి ఆ 1 కోటి మందిని ఇవాళ సభ్యులుగా మీ సంఘాలలో చేర్చండి. సభ్యులను చేర్చే బాధ్యత మీది, కోటీశ్వరులను చేసే బాధ్యత నాది, మా సీతక్కదని చెప్పి నేను ఈ సందర్భంగా మా ఆడబిడ్డలకు మాట ఇస్తున్నా. ఇవాళ ధైర్యంగా నా ఆడబిడ్డలు ఈ చీర కట్టుకొని వస్తే నాకు నిజంగా చాలా సంతోషం వేసింది. ఇవాళ మా ఆడబిడ్డలు చీర కట్టుకొని వచ్చినప్పుడు మా ప్రయత్నం ఫలించింది. మా ఆడబిడ్డ చీర కట్టుకొని ఇంత దూరం వచ్చిందంటే గర్వంగా తలెత్తుకొని మిలమిల మెరిసిపోతుంటే మా ఆడబిడ్డలు వాళ్ళ కళ్ళల్లో సంతోషం చూస్తే కడుపు నిండా బిర్యానీ తిన్నంత ఆనందం నాకు వచ్చింది. ఏమి ఇచ్చినా ఈ సంతోషం రాదు, ఏమి చేసినా ఈ సంతోషం మిగలదు. అందుకే ఇవాళ మా ఆడబిడ్డలకు మాట ఇస్తున్నా, మిమ్మల్ని కోటీశ్వరులను చేసే వరకు విశ్రమించేదే లేదు. మీకు ఏమి కావాలని చేయడానికి మీ సోదరుడు ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాడు. దళారుల కోసమో, కమిషన్ ఏజెంట్ల కోసమో, తెలంగాణను దోపిడీ చేసేటోళ్ళ కోసం ఈ ప్రభుత్వంలో స్థానం లేదు. ఆర్థికంగా నిలబడే మా ఆడబిడ్డలకు అవకాశం ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ ప్రభుత్వం మీది, ఈ ప్రభుత్వం మనది. ఈ ప్రభుత్వంలో మహిళా శక్తికి చోటు ఉంది. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా 2034 వరకు మీ ఆశీర్వాదంతో ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తాం. మా సీతక్క మీకు తోడుగా ఉంటుంది. సీతక్క నాయకత్వంలో మా ఆడబిడ్డలందరినీ కూడా నిలబెట్టే బాధ్యత నేను నా మంత్రివర్గ సహచరులను తీసుకుంటాం. గత ప్రభుత్వంలో 4,000 కోట్ల రూపాయలు మీ సున్నా వడ్డీని ఎగగొట్టిపోయినరు. కానీ ఆడబిడ్డలతో పెట్టుకున్న వాళ్ళు అధికారంలో ఎవరైనా ఉంటారా? అందుకే రొట్టెలు చేసేటప్పుడు సలాకి ఎర్రగా కాల్చి ఎట్లయితే వాత పెట్టినరో, వాత పెడితే ఇవాళ మా అక్కలు పెట్టిన వాతలకు అధికారం దిగిపోయి కొంతమంది ఫామ్ హౌస్లో పండుకొని ఏడుస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఏ ఆడబిడ్డ కూడా అనా పైసా చెల్లించకుండా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేస్తుంటే కొంతమందికి కడుపు నొప్పి లేచి వాళ్ళ మనసంతా విషం, కడుపు నిండా విషం, కళ్ళల్లో నిప్పులు పోసుకొని ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టి ధర్నాలు చేపించి ఆడబిడ్డలకు ఉచిత బస్సు బంద్ చేయాలని రోడ్డు ఎక్కింది. నేను ఆయన పిలిపించిన మా అక్కలకు, అక్క ఎవ్వడు రోడ్డు ఎక్కితే వాళ్ళ ఇంట్లోండే ఆడబిడ్డ బువ్వ బంద్ పెట్టుర్రి, సలాకి కాల్చి వాతలు పెట్టుర్రు అని. ఒక్క దెబ్బకే అర్థమైంది. మా అక్కలందరూ తయారైనరు. ఒక్కరొక్కరిని జుట్టు పట్టుకొని వంగబెట్టి గుద్దే పరిస్థితి వచ్చిందని రెచ్చగొట్టిన రాజకీయ నాయకులు తేలుగుట్టిన దొంగల్లాక మంచం కింద దాచుకుంటున్నారు. ఇవాళ వాళ్ళ బాధ ఏందో నాకు అర్థమైతలేదు.